నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు ఎన్ని? ఒకటి మాత్రమే. తమిళనాడులో ఒక్క సీట్ వచ్చి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ తమిళనాడులో విజయ్ సీఎం కాకుండా అన్ని రకాల గేమ్స్ ప్లే చేస్తుంది. ఎస్, ఇది వాస్తవం. తమిళనాడులో విజయ్ గనక అధికారంలోకి వస్తే ఎక్కువ నష్టపోయేది డిఎంకేనో ఏఐఏడిఎంకేనో కాదు, డైరెక్ట్గా కేంద్రంలో ఉండే బీజేపీ గవర్నమెంట్కి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది, ఎక్కువ నష్టపోతుంది. అందుకే ఒకవేళ తమిళనాడులో విజయ్ గవర్నమెంటే ఏర్పడితే అది బీజేపీకి ఉపయోగపడే గవర్నమెంట్ అవ్వాలి, కానీ బీజేపీని డ్యామేజ్ చేసే గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వకూడదు అని చెప్పి కేంద్రంలో ఉండే అమిత్ షా, నరేంద్ర మోదీ అనుకుంటున్నారు. కాబట్టి తమిళనాడు గవర్నర్ ద్వారా నంబర్ గేమ్ మొదలుపెట్టారు. అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే పార్టీ గెలిచి 3 రోజులు అవుతున్నా కూడా విజయ్ సీఎం అవుతాడా లేదా అనే సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పొలిటికల్ ఎంట్రీ బ్రహ్మాండంగా ఉన్నా కూడా క్లైమాక్స్ కి ముందు అడ్డొచ్చే అతిపెద్ద విలన్స్ ని దాటుకుని వెళ్తేనే శుభం కాడ్పడుతుంది. సో 3 రోజుల్లోనే 30 మలుపులు తిరిగిన తమిళనాడు పొలిటికల్ డ్రామాలో అందరికీ పైకి కనిపించే విలన్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. కానీ ఈ గవర్నర్ వెనుక ఉన్నది మాత్రం ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ బటన్ టర్న్ ఆన్ చేసుకోండి. మీ సపోర్టే ఇలాంటి ఇండిపెండెంట్ ఛానల్స్ని, ఇండిపెండెంట్ జర్నలిజాన్ని నిలబెట్టేలాగా చేస్తుంది అండ్ అధికారంలో ఉండే వాళ్ళని గట్టిగా క్వశ్చన్ చేసేలాగా చేస్తుంది. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి టీవీకే చీఫ్ విజయ్ గతంలో ఏమన్నారో ఒకసారి చూడండి. தாமரை இலையில தண்ணியே ஒட்டாது, தமிழக மக்கள் மட்டும் எப்படி ஒட்டுவாங்க? చూసారు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గతంలో ఈ తమిళనాడు ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేకుండా చాలా రోజుల ముందు లోక్సభలో ఏం మాట్లాడారో రాహుల్ గాంధీ ఒకసారి చూడండి. You will never ever in your entire life rule over the people of Tamil Nadu. It cannot be done. వీళ్ళిద్దరు మాటల్ని గుర్తుపెట్టుకోండి, వీటి గురించి నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఉన్న ఆటంకాలు ఏంటనే చూద్దాం. టోటల్ 234 సీట్స్ ఉన్న తమిళనాడులో ఒక పార్టీ అధికారంలోకి రావాలి అంటే సగానికంటే ఎక్కువ స్థానాలు గెలవాలి. అంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఉంటే వాళ్ళు గవర్నమెంట్ని ఏర్పాటు చేయొచ్చు. మే 4న వచ్చిన రిజల్ట్స్లో విజయ్ పార్టీ 108 సీట్లు గెలుచుకుంది. డిఎంకే 59, ఏఐఏడిఎంకే 47, కాంగ్రెస్ 5, పట్టాలి మక్కల్ కచ్చి పిఎంకే 4, విడతలై చిరుతైగల్ కచ్చి వీసీకే అంటారు, వీసీకే 2 సీట్లని, అలాగే సిపిఐ 2 స్థానాలు, సిపిఎం 2 స్థానాలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2 స్థానాలు, డిఎండికే 1 స్థానము, బీజేపీ 1 స్థానం. ఇదన్నమాట అన్ని పార్టీలు గెలుచుకున్న తీరు. విజయ్ పార్టీ టీవీకే సింగిల్ గా పోటీ చేసి 108 సీట్ల దగ్గర ఆగిపోవడంతో ఇంకొక 10 సీట్ల కోసం విజయ్ కి ఇతర పార్టీల మద్దతు కావాల్సి వచ్చింది. 10 కాదు, నిజానికి 11 సీట్లు కావాలి, ఎందుకంటే విజయ్ 2 స్థానాల నుంచి పోటీ చేశాడు కాబట్టి. కానీ ఫైనల్గా గవర్నర్కి ఇచ్చే సంతకాల్లో ఒక సంతకం తగ్గుతుంది కాబట్టి ఇక్కడ విజయ్కి 11 స్థానాల మద్దతు ఇంకా అదనంగా కావాలి ఇతర పార్టీల నుంచి. సో దీంతో 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతూ విజయ్ లెటర్ రాస్తే కాంగ్రెస్ పార్టీ కమ్యూనల్ పాలిటిక్స్కి దూరంగా ఉండాలి అని చెప్పే షరతు పెడుతూ డిఎంకేతో 55 ఏళ్ల అనుబంధాన్ని, స్నేహాన్ని పక్కన పెట్టి మరి విజయ్కి మద్దతు ఇస్తున్నట్లు నిర్ణయం తీసుకొని ప్రకటించింది. విజయ్తో ఈ అలయన్స్ అనేది భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కూడా కొనసాగుతుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ సీనియర్ లీడర్ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. INC is determined not to have the BJP and the proxies run the government of Tamil Nadu in any manner. అంటే విజయ్ చేతిలో 107 మంది ప్లస్ 5 మంది 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 6 ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి కావాలి. ఇందుకోసము సిపిఐ, సిపిఎం, వీసీకే ఈ పార్టీలకు కూడా విజయ్ లెటర్స్ రాశారు. సో విజయ్ లెటర్లు రాసిన ఈ పార్టీలన్నీ కూడా డిఎంకే మిత్రపక్షాలు, అంటే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలను మాత్రమే ఆయన దగ్గరికి చేర్చుకోవాలి అని చెప్పి వాళ్ళతో అలయన్స్ కట్టడానికి రెడీ అయ్యి వాళ్ళకి లెటర్స్ రాశాడు. ఈ 3 పార్టీలకి కూడా 2 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అంటే 6 ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ 6 కనుక విజయ్తో చేతులు కలిపితే గవర్నమెంట్ని ఏర్పాటు చేసేయచ్చు. సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు. ఈ నంబర్స్ ఎదురుగా ఉన్నప్పుడు లార్జెస్ట్ పార్టీ ఇక్కడ టీవీకేనే కాబట్టి లార్జెస్ట్ పార్టీని గవర్నరే ఆహ్వానించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పి చెప్పచ్చు. ఆ తర్వాత బల నిరూపణ చేసుకోవచ్చు రాజ్యాంగం ప్రకారము. మే 6వ తేదీ సడన్గా డిఎంకే, అన్నా డిఎంకే కలిసిపోతున్నాయి అనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇది వాస్తవమా అంటే కొంచెం వాస్తవం. ఏఐఏడిఎంకే స్టాలిన్ పార్టీకి చేసిన ప్రపోజల్ మాత్రం వాస్తవము అని చెప్పి రకరకాల విశ్లేషణలు చెప్తున్నాయి. కానీ స్టాలిన్ చాలా మెచ్యూర్డ్గా స్పందించారు. విజయ్కి క్లియర్ మ్యాండేట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఏర్పాటు చేయనివ్వండి, మేము 6 నెలలు విజయ్ని అస్సలు డిస్టర్బ్ చేయము, అపోజిషన్లో ఉంటాము అని చెప్పి స్పష్టంగా డిఎంకే పార్టీ నుంచి డిఎంకే
ప్రతినిధుల నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. నిన్నటిదాకా సీఎంగా పనిచేసిన స్టాలిన్ ఇలా చెప్పడం అనేది ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ పార్టీ డిఎంకేనే. ఇక్కడ అధికారమే ముఖ్యము అని కనుక అనుకుంటే ద్రవిడ పార్టీల మధ్యలోకి ఒక సినిమా నటుడు వచ్చి 60 ఏళ్ల ద్రవిడ పార్టీలని చిత్తు చేస్తాడా, వాడి అంతు చూద్దాము అని చెప్పి వీళ్ళిద్దరూ డిఎంకే ఏఐఏడిఎంకే అంటే ఏఐఏడిఎంకే డిఎంకేకి ప్రపోజల్ తీసుకొని వచ్చింది కదా, మన ఇద్దరం కలిసిపోయి అలయన్స్లో ఏర్పాటు చేద్దాం గవర్నమెంట్ని అని చెప్పి. సో ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి ఉండుండొచ్చు ఇక్కడ డిఎంకే. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తుంటే ఖచ్చితంగా స్టాలిన్కి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉండేది. ముఖ్యమంత్రి అయిన తర్వాత సమీకరణాలు ఎలా మారుతాయనేది తర్వాత, బట్ అవకాశం అయితే ఉండేది. అలాంటి అవకాశం ఉన్నా కూడా నిన్నటిదాకా ప్రత్యర్థి పార్టీగా ఉన్న అన్నా డిఎంకేతో జతగడితే ప్రజల్లో పలచనైపోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ అలయన్స్ అనేది సక్రమంగా సాగదు అని అనుకున్నారేమో కానీ విజయ్ ప్రభుత్వ ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ ఏర్పాటు చేయొచ్చు, లార్జెస్ట్ పార్టీనే అని చెప్పి రికగ్నైజ్ చేస్తూ మేము మద్దతు ఇస్తాము, అంటే మేమేమి డిస్టర్బ్ చేయము, మేము ప్రతిపక్షంలో ఉంటాము అని అయితే స్పష్టంగా చెప్పిందనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విజయ్తో కలిసిపోయి మాకు వెన్నుపోటు పొడిచింది అన్న స్టాలిన్ పార్టీనే ఒక్క రోజులో మనసు మార్చుకొని మా మిత్రపక్షాలన్నీ కూడా ఇండిపెండెంట్గా ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ మీద మా ఒత్తిడి ఏమీ ఉండదు, అంటే విజయ్కి వాళ్ళు మద్దతు ఇవ్వచ్చు, మా వైపు నుంచి మీ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు అని చెప్పి కూడా ఇక్కడ డిఎంకే చెప్పింది. నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే స్టాలిన్ లాంటి లీడర్ని మనం చూడం. అంటే గవర్నమెంట్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పుడు బద్ధ శత్రువులైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కదా, అలాంటి అవకాశాన్ని పక్కన పెట్టి లార్జెస్ట్ పార్టీ ప్రజలు విజయ్కి అనుకూలంగా తీర్పిచ్చారు కాబట్టి విజయ్ సీఎం అవ్వడమే మంచిది అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగారు ఇక్కడ డిఎంకే అండ్ స్టాలిన్. అఫ్ కోర్స్ స్టాలిన్ లాంటి లీడరే కాదు, విజయ్ లాంటి లీడర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో లేరు. ఇంత క్లియర్ కట్గా పరిస్థితులు ఉన్నప్పుడు గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగే ఏకైక పార్టీ ఇక్కడ టీవీకే మాత్రమే, విజయ్ పార్టీ మాత్రమే. ఈ విషయము తమిళనాడు గవర్నమెంట్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్కి స్పష్టంగా తెలీదు అని అయితే మనం అనుకోలేం. అయినా సరే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. మే 6న విజయ్ గవర్నర్ని కలిసి తన బలమేంటో చెప్పారు. మే 7వ తేదీ మళ్ళీ కలిశారు. తమిళనాడు గవర్నర్ మాత్రము విజయ్కి పర్మిషన్ ఇవ్వలేదు 2 సార్లు కలిసిన తర్వాత కూడా. మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సిందే, అంటే ఒక రిటర్న్ ఫార్మేట్లో మెజారిటీ ప్రూవ్ చేసుకో అని చెప్పి కావచ్చు, ఈ మాట స్పష్టంగా లేకపోయినా మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి గవర్నర్ ఆఫీసు ఒక లెటర్ని రిలీజ్ చేసింది. తమిళనాడు గవర్నర్ కావాలనే ఇలా డిలే చేస్తున్నారు అని చెప్పి టీవీకే కార్యకర్తలంతా నమ్ముతున్నారు. అందుకే గవర్నర్ బిల్డింగ్ చుట్టూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న గేము, టీవీకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకునే కుట్ర, దీనికి వ్యతిరేకంగా మేము నిరసన చేస్తాము అని చెప్పి మే 8వ తేదీ శుక్రవారం తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ గవర్నర్ పోస్ట్ రాజ్యాంగబద్ధమైన పదవైనప్పటికీ గవర్నర్లు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవట్లేదు. అది బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అలాగే ఉన్నింది. గవర్నర్లను సెలెక్ట్ చేసి అపాయింట్ చేసేది కేంద్రం కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఎవరు పనిచేస్తారు అనుకుంటే వాళ్ళని మాత్రమే అపాయింట్ చేస్తారు. అప్పుడు కేంద్రం ఎలా కీస్తే అలా ఆడే గవర్నర్లు మాత్రమే రాష్ట్రాల్లో ఉంటారు. ఇక్కడ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండే వ్యక్తి. కేరళ, తమిళనాడు లాంటి యాంటీ బీజేపీ పార్టీలున్న రాష్ట్రాల్లో కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళనే గుర్తించి మరి మోదీ గవర్నమెంట్ చాలా ఏళ్ళ నుంచి ఇలాంటి వాళ్ళనే గవర్నర్లుగా అపాయింట్ చేస్తూ వస్తుంది. ఢిల్లీలో కానీ లేకపోతే ఇక్కడ కానీ, కేరళలో ఈయన ఫుల్ టైం గవర్నరు, తమిళనాడుకి ఇన్ఛార్జ్ ఈ రాజేందర్. ఈ గవర్నర్ల వల్ల ప్రయోజనం ఏంటి? రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు వస్తే ఆ పరిస్థితుల్ని బీజేపీకి అనుకూలంగా మార్చడం అనేది వీళ్ళ మెయిన్ లక్ష్యం అనమాట, వీళ్ళ టార్గెట్ అది. తమిళనాడులో విజయ్ ఏఐఏడిఎంకే సపోర్ట్ తీసుకొని కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తే అప్పుడు ఈ గవర్నర్ వెంటనే ఆహ్వానించేవాడు. గవర్నర్కి అప్పుడు ఏ సమస్య ఉండేది కాదు. ఎందుకంటే ఏఐఏడిఎంకే బీజేపీ ఇక్కడ అలయన్స్ పార్టీలు కలిసే పోటీ చేశాయి. కానీ బీజేపీకి 1 సీట్ వచ్చింది, ఏఐఏడిఎంకేకి 47 సీట్లు వచ్చాయి. అంటే విజయ్ బీజేపీ ఏఐఏడిఎంకే కూటమితో కనుక కలిస్తే అప్పుడు టీవీకే బీజేపీ ఏఐఏడిఎంకే కూటమి గవర్నమెంట్ 156 సీట్లతో చాలా ఈజీగా ఫామ్ అవుతుంది. ఏపీలో ఎగ్జాక్ట్లీ ఇట్లాంటిదే కదా ఉంది. ఏపీలో కూటమి గవర్నమెంట్ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎలా ఉందో అట్లాంటి ఒక గవర్నమెంట్ని తమిళనాడులో కూడా తీసుకొని రావాలి అనేది కేంద్రంలో ఉండే నరేంద్ర మోదీ, అమిత్ షా ప్లాన్. కానీ విజయ్ ఏం చేశాడు? కమలం ఆకుకు ఎలా నీళ్ళంటావో కమలం పువ్వు అనేది తమిళులకి దగ్గర అవ్వడానికి వీల్లేదు, నేను కూడా అట్లాంటి వాడిని అని చెప్పి చెప్తూ వచ్చాడు. మతోన్మాద రాజకీయాలు చేయకూడదు అని చెప్పి స్పష్టంగా డిసైడ్ అయ్యాడు విజయ్. అండ్ టీవీకే లార్జెస్ట్ పార్టీ అయ్యాక కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాశాడు విజయ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లెటర్ రాయడమే కాదు, ఒక వీడియో బాగా వైరల్ అవుతోంది. గతంలోనే రాహుల్ గాంధీతో విజయ్ కలిసి మాట్లాడడము, డిస్కస్ చేయడము జరిగింది అని చెప్పి, అంటే రాజకీయాల్లోకి రావడం కంటే చాలా ఏళ్ళ ముందు.
அடுத்து ராகுல்ஜி அவர்கள் என்னை மீட் பண்ற அளவுக்கு நான் ஒன்றும் அவ்வளோ பெரிய ஆள் இல்லை. பட் இருந்தாலும் இந்த சான்ஸை மிஸ் பண்ண வேணாம்னு சொல்லிட்டு ஒரு நாள் ஷூட்டிங்லாம் கேன்சல் பண்ணிட்டு நானும் எங்கள் அப்பாவும் டெல்லிக்கு போனோம். அவரை மீட் பண்ணோம், அவர் வீட்டில் மீட் பண்ணோம். அவர் எங்ககிட்ட பேசின விதம், எங்களை ரிசீவ் பண்ண விதம் எல்லாமே பார்த்து நான் ரொம்ப ஆச்சரியப்பட்டேன். ரொம்ப மகிழ்ச்சியாக இருந்துச்சு. கிட்டத்தட்ட ஒரு 1 hour நாங்கள் பேசினோம். நிறைய விஷயங்கள் பேசணும், ஜென்ரலா பேசணும், சினிமாவை பத்தி பேசணும், மக்கள் இயக்கத்தை பத்தி கேட்டாங்க, அதை பத்தி பேசணும். டைம்ல வந்த పత్రికల வந்த நியூஸ் மாதிரி யாரோடையும் சேரல. అండ్ ఇందాక చూపించాను కదా లోక్సభలో రాహుల్ గాంధీ ఏమన్నాడు అనేది. You will never ever in your entire life rule over the people of Tamil Nadu. It cannot be done. ఒక్కసారి ఊహించుకోండి, విజయ్ దళపతి రాహుల్ గాంధీ బీజేపీకి నిద్ర పట్టనివ్వని డెడ్లీ కాంబినేషన్. ఈ కాంబో వర్కౌట్ అయ్యి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తే నష్టపోయేది ఇప్పుడు చెప్పండి, డిఎంకేనా, ఏఐఏడిఎంకేనా, లేకపోతే బీజేపీనా? ఎందుకో తెలుసా, కేరళలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది కొత్తగా, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మొన్నటిదాకా ఎలాగైతే సెక్యులర్ గవర్నమెంట్ తమిళనాడులో ఉండిందో ఇప్పుడు సేమ్ అదే ఫార్మేట్లో మళ్ళీ కాంగ్రెస్ సపోర్ట్తోనే టీవీకే సెక్యులర్ గవర్నమెంట్ని తమిళనాడులో ఏర్పాటు చేస్తే దక్షిణాది మొత్తంలో బీజేపీ ఎక్స్పాన్షన్ అనేది పూర్తిగా స్టాప్ అయిపోతుంది. అంతేకాదు మత రాజకీయాలకు దూరంగా డెవలప్మెంట్ కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలు కనిపిస్తే ఉత్తరాదికి అవి మోడల్స్ అవుతాయి. ఉత్తరాదిలో కూడా ఇట్లాంటి లీడర్స్ పుట్టుకొని వస్తారు. ఎంతో కాలం మోదీ, అమిత్ షాలే ఉండరు కదా. సో నెక్స్ట్ జనరేషన్ మతతత్వ లీడర్ల తయారీ అనేది ఆగిపోతుంది. అండ్ రాహుల్ గాంధీ స్టాలిన్ కాంబినేషన్ కంటే కూడా విజయ్ రాహుల్ గాంధీ ఇది చాలా పవర్ఫుల్గా యూత్ని అట్రాక్ట్ చేసే ఒక కాంబినేషన్ అవుతుంది అనమాట. ఇది చాలా డేంజరస్గా బీజేపీకి ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ కేంద్రంలో ఉండే అమిత్ షా, నరేంద్ర మోదీ ఈ కాంబినేషన్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుందో అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఈజీగా ఊహించగలుగుతారు. అలాగే విజయ్ని చూసి చాలామంది యువత కొత్త కొత్త ఐడియాస్తో పాలిటిక్స్లోకి రావచ్చు. ఎందుకంటే ఈ ఎలక్షన్స్లో విజయ్ డబ్బులు వంచిపెట్టకుండా, కులమత రాజకీయాలు చేయకుండా చాలా బాగా గెలవచ్చు అని చెప్పి నిరూపించారు కదా. సో ఇదే బాటలో ప్రతి రాష్ట్రంలోనూ ఒక లీడర్ పుట్టుకొని వస్తే మతం పేరు చెప్పో, కులం పేరు చెప్పో రాజకీయాలు చేసే వాళ్ళ పరిస్థితి ఏమైపోవాలి? ఇది అందరికంటే బాగా నరేంద్ర మోదీకి, అమిత్ షాకి తెలుసు. అభ్యుదయ్ బెంగాల్కి బీజేపీ మతం రంగు పులిమింది. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, తమిళనాడు 2 రాష్ట్రాల ప్రజలు కూడా మతతత్వ రాజకీయాలను తిరస్కరించే గుణం ఎక్కువగా ఉండే ప్రజలే. ఈ 2 రాష్ట్రాల కంటే కూడా చాలా చైతన్యవంతమైంది కదా బెంగాల్నే కొల్లగొట్టిన బీజేపీకి ఆ మోడల్ని తెలంగాణ, తమిళనాడులో ఇంప్లిమెంట్ చేయడం అనేది పెద్ద లెక్కేమీ కాదు. నిజానికి ఏపీలో కూడా గతంలో కుల రాజకీయాలు ఉన్నాయి కానీ మత రాజకీయాలు లేవు. అందుకే చాలా ప్రోగ్రెసివ్ లీడర్గా పొలిటికల్ జర్నీ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్కు తన కమ్యూనల్ భావజాలాన్ని పులిమి సనాతనవాదిగా బీజేపీ మార్చేసి కూర్చోబెట్టింది. బీజేపీతో కూటమి గట్టక ముందు నార్మల్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. విజయ్ని కూడా మరో సనాతనిలాగా, మరో పవన్ కళ్యాణ్ లాగా మార్చాలి అనేది బీజేపీ ప్లాన్. ఇక్కడ ఈ ప్లాన్ ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ కంటే ముందు నుంచే ఉంది అని చెప్పి చాలా రకాల విశ్లేషణలు ఎలక్షన్స్కి ముందే వచ్చాయి. విజయ్ కూడా అటు బెండ్ అవుతాడేమో అనే విశ్లేషణలు కూడా వచ్చాయి. కానీ విజయ్ స్పష్టంగా ఎలక్షన్స్కి ముందు, ఎలక్షన్స్కి తర్వాత నేను కులమత రాజకీయాలు చేయను అని చెప్పి స్పష్టంగా చెప్తూ వచ్చాడు. అందుకే ఎక్కడా కూడా బీజేపీ అలయన్స్లో ఉండే పార్టీలు కూడా ఉన్నాయి, ఆ పార్టీలకు ఎక్కడా లెటర్స్ కూడా రాయలేదు. ఇప్పుడైతే బీజేపీ చేసేది ఏమీ లేదు. ఇంకా గవర్నర్ ద్వారా నంబర్ గేమ్ ప్లే చేస్తూ విజయ్ సీఎం అయ్యే ప్రక్రియని లేట్ చేయగలుగుతుందేమో కానీ కేంద్ర ప్రభుత్వం విజయ్ సీఎం అవ్వకుండా అడ్డుకోవడం మాత్రం సాధ్యం కాదు. ఈ విషయం కూడా బీజేపీ లీడర్స్కి బాగా తెలుసు. అయినా సరే చివరి దాకా ప్రయత్నం చేయడం అనేది బీజేపీ నైజం. చివరి దాకా విజయ్ని ఒక ఒత్తిడిలోకి నెట్టేసి ఫైనల్గా ఏదో ఒక రకంగా ఏఐఏడిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఒకవేళ తీసుకొని రావచ్చేమో అని చెప్పి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. అంత పెద్ద కేంద్ర ప్రభుత్వం ప్లానింగ్ని చిత్తు చేసే పవరు ఇక్కడ 3 పార్టీలకు ఉంది. ఆ పార్టీలే సిపిఐ, సిపిఎం, అలాగే వీసీకే పార్టీ. ఈ 3 పార్టీలు కూడా తమ 6 ఎమ్మెల్యేలతో విజయ్కి సపోర్ట్ చేస్తే మోదీ, అమిత్ షా తమిళనాడు గవర్నర్ ద్వారా ఎన్ని కుట్రలు చేసినా కూడా విజయ్ ప్రమాణ స్వీకారాన్ని, విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. చాలా మందిలో ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది, ఇప్పటికీ ఎందుకు ఈ లెఫ్ట్ పార్టీలు, ఇప్పుడు ఎవరు ఆదరిస్తారు వాటిని, వీసీకే లాంటి ప్రత్యామ్నాయ పార్టీలు ఇప్పుడు ఎందుకు అని చెప్పి. వీళ్ళు కూడా సంఖ్యాబలం ఉన్న ఏ పెద్ద పార్టీల్లోనో కలిసిపోవచ్చు కదా, వీళ్ళు ఎందుకు చాలా ఇంప్రాక్టికల్గా ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. నిజానికి ప్రభుత్వాలు ఏర్పడేది పార్టీలతో కాదు, ప్రజాప్రతినిధులతో మాత్రమే. ఆ ప్రజాప్రతినిధులు ఎన్ని పార్టీల వాళ్ళైనా కావచ్చు, వాళ్ళని ఒకే రకమైన లక్ష్యాలు, ఒకేలాంటి ఐడియాలజీస్ కలిపితే
ఎక్కువ పార్టీలతో కలిసి ప్రభుత్వాలు ఏర్పడితే కనుక డిక్టేటర్షిప్ అనేది తగ్గుతుంది, డిక్టేటర్షిప్ లేకుండా పోతుంది. ఒకే లీడర్ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి చెక్ పెట్టచ్చు. విజయ్ లాంటి వ్యక్తి ప్రజలకు మంచి చేయాలి, జనం విసిగిపోయిన ద్రవిడ పార్టీలకు సరైన ప్రత్యామ్నాయం ఇవ్వాలి అనే లక్ష్యంతో ఒక పార్టీ పెట్టి ఈ స్థాయిలో ప్రజల అభిమానాన్ని గెలుచుకోగలిగినప్పుడు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, విసికే ఈ పార్టీలతో ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది రైట్ చాయిస్. ఎందుకంటే ఈ పార్టీల్లో ఉండే సీనియర్ లీడర్లు అటు విజయ్కి సరైన సలహాలు ఇస్తారు, అలాగే వీళ్ళు జనంలో ఉండే లీడర్స్గా ఉంటారు. లెఫ్ట్ పార్టీలు కానీ, విసికే లాంటి పార్టీలు కానీ ప్రజల సమస్యల్ని బాగా ఐడెంటిఫై చేసిన వ్యక్తులుగా ఉంటారు. వీళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి జనం సమస్యల్ని తీసుకెళ్లి వాటిని పరిష్కరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ విజయ్ని కూడా గైడ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ తమిళనాడుని ఎప్పట్లాగే మతతత్వ రాజకీయాలకు దూరంగా కూడా వీళ్ళు ఉంచగలుగుతారు. ఈ విషయం విజయ్కి తెలుసు కాబట్టే నాన్ ద్రవిడ పార్టీలకి, తన ఐడియాలజీకి దగ్గరగా ఉండే పార్టీలకి లెటర్స్ రాసి వాళ్ళ మద్దతు కోరుకుంటున్నాడు. సో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సీఎంగా ప్రమాణ స్వీకారం లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఇదంతా అర్థం చేసుకుంటే మీకేమనిపించింది? ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఒపీనియన్స్ ఇచ్చే ఈ ఛానల్కు మీ సపోర్ట్ చాలా అవసరం. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో.